హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ 8 ప్రోమో వచ్చేసింది. నాకు చాలా నచ్చింది. మీకు నచ్చిందా? దాని మధ్యలో ఇన్ఫినిటీ సింబల్ ఉంది, చూసారా? అంటే ఇన్ఫినిటీ అంటే అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అని. పోయినసారి ఉల్టా పుల్టా అని పెట్టారు 7th సీజన్, అది చాలా హిట్ అయింది. ఈసారి కూడా చాలా మార్పులు చేర్పులు చేస్తున్నట్టు తెలుస్తుంది. నాగార్జున గారు హోస్ట్గా చేస్తున్నారు. ఈసారి కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే సెట్ వేస్తున్నారు. ఇప్పటికే పార్టిసిపెంట్స్ని ఇంటర్వ్యూస్ చేయటము అవి బిగిన్ చేశారు. దాదాపు 180 మందిని పార్టిసిపెంట్స్ని పిలుస్తారు. దాంట్లో 60 మెంబర్స్ని ఫిల్టర్ చేస్తారు. దాంట్లో నుంచి 22 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. చాలామంది ఉండేటట్టున్నారు ఈసారి. నాకు చాలా ఇష్టము బిగ్ బాస్. ఫస్ట్ సీజన్ నుంచి 8th సీజన్, ఇప్పుడు 8th సీజను, 7th సీజన్ వరకు నేను ఫాలో అయ్యానండి. ఎవ్రీ ఎపిసోడ్ చూసేదాన్ని. నాకు మెయిన్ దాంట్లో నాకు నచ్చేది ఏంటంటే ఆ గేమ్స్ నాకు చాలా నచ్చుతాయి. లాస్ట్ వీకెండ్స్ సాటర్డే సండే చాలా బాగుంటుంది నాకు. హోస్ట్ నాగార్జున గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, నాని గారు కానీ చాలా బాగా చేశారు. ఫస్ట్ సీజన్ హోస్ట్ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ గారు చేశారు. సెకండ్ సీజన్ హోస్ట్ వచ్చి నాని గారు చేశారు. థర్డ్ సీజన్ నుంచి ఇప్పటిదాకా నాగార్జున గారే చేస్తున్నారు. చాలా బాగుంటుంది నాకు నాగార్జున గారి హోస్టింగ్. ఈసారి కూడా పార్టిసిపెంట్స్ వచ్చేసి హర్షసాయి ఉంటారు అంటున్నారండి, కానీ ఆ హర్షసాయి రాకపోవచ్చు. యువ సామ్రాట్ హరి ఒకరు, సీమరాజా ఒకరు పొలిటీషియను, కామన్ మ్యాన్గా ఎవరొకళ్ళు ఉంటారండి, కిరణ్ అనుకుంటున్నారు. అనిల్ గీలా గారు విలేజ్ షోలో ఉంటారు చూడండి ఆయన, మళ్ళీ బర్రెలెక్క గారు, మళ్ళీ సీరియల్ ఆర్టిస్ట్ సోనియా సింగ్ అండి. యూట్యూబర్స్ నుంచి, ఫేమస్ యూట్యూబర్స్ నుంచి ఎవరొకళ్ళని తీసుకుంటారు. మళ్ళీ వేణుస్వామి గారు ఈ మధ్య ఫేమస్ కదండి, ఆయన కూడా తీసుకుందాం అనుకుంటున్నారు. తెలుగు సీరియల్ హీరోయిన్ రేఖా బోస్, తను కూడా ఉండొచ్చు. జబర్దస్త్ టీం నుంచి చమ్మక్ చంద్ర వీళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళల్లో ఒకళ్ళు రావచ్చు. అందరూ ట్రై చేస్తున్నారు. జబర్దస్త్ నుంచి చమ్మక్ చంద్ర వీళ్ళంతా ట్రై చేస్తున్నారు బాగా రావాలని. మళ్ళీ అమృత ప్రణయ్ తెలుసు కదండి, యూట్యూబ్ ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఇదివరకు సూర్యారావుపేటలో జరిగిన సంఘటన వల్ల తను చాలా ఫేమస్ అయ్యారు. మళ్ళీ సీరియల్ ఆర్టిస్ట్ వచ్చి ఆషికా పదుకునే, తను బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ అండి. మళ్ళీ ఆర్కే సాగర్ మొగల్ రేకుల నుంచి పోలీస్ ఆఫీసర్గా చేశారు కదా, ఆర్కే సాగర్ కానీ లేకపోతే ఇంద్రనీళ్ళు కానీ రావచ్చు బహుశా. సురేఖామణి డాక్టర్ కూడా రావచ్చు. మళ్ళీ మంజుల నిరుపం కానీ రావచ్చు. అంజలి పవను, మళ్ళీ ఈ మధ్య కుకింగ్ ఆవిడ కుమారి ఆంటీ గారు ఉన్నారు కదండి, ఆవిడ చాలా ఫేమస్ అయ్యారు కదా, ఆవిడ కూడా రావచ్చు. ఆవిడ ఈ మధ్య టీవీ షోస్లో బాగా కనిపిస్తున్నారు, ఆవిడ కూడా రావచ్చు. మొత్తం సుమారు 22 మంది పార్టిసిపెంట్స్ ఉండొచ్చు. వీళ్ళు వైజాగ్ సత్య వాళ్ళ టీం ఒకటి ఉంది కదండి, ఈయన రాకేష్ మాస్టర్ గారి టీము, స్వాతి నాయుడు, ఉప్పల బాలు, సున్సిత్, వైజాగ్ సత్య వీళ్ళంతా ఉన్నారు కదా టీము, వాళ్ళలో నుంచి ఒకళ్ళు రావచ్చు. ఈసారి బిగ్ బాస్ బజ్ హోస్ట్గా శివాజీ, యాక్టర్ శివాజీ ఉంటారనుకుంటున్నాము. నేను ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ చెప్తూ ఉంటాను. 24/7 బిగ్ బాస్ ఉంటుంది, అది చూస్తూ ఉండండి. బిగ్ బాస్ 1కి విన్నర్గా శివబాలాజీ గారు, రన్నర్గా ఆదర్శ్ బాలకృష్ణ, వీళ్ళిద్దరు యాక్టర్స్ అండి. సెకండ్ సీజన్ వచ్చి విన్నర్ వచ్చి కౌశల్, రన్నర్ వచ్చి గీతా మాధురి. కౌశల్ యాక్టరు, గీతా మాధురి సింగర్. థర్డ్ వచ్చి రాహుల్ సిప్లిగంజ్ విన్నర్, రాహుల్ సిప్లిగంజ్ వచ్చి సింగర్. శ్రీముఖి రన్నరు, శ్రీముఖి వచ్చి యాంకరును యాక్టరు మనకు తెలిసిన ఆవిడ. 4th సీజన్ విన్నర్ వచ్చి అభిజిత్, యాక్టరు. శేఖర్ కమల సినిమా ఉంది కదండి, దాంట్లో యాక్టర్గా చేశాడు. రన్నర్ వచ్చి అఖిల్ సార్థక్. 5th సీజన్కి వచ్చి విజయ్ సన్నీ, అతను విజయ్ను టీవీ సీరియల్స్లో హీరోగా చేస్తాడు, యాక్టర్గా చేస్తాడు, తనేమో విన్నరు. రన్నర్ వచ్చి షణ్ముఖ్ జస్వంత్, తన ఫేమస్ యూట్యూబర్ ప్లస్ యాక్టరు. 6th సీజన్ వచ్చి ఎల్వి రేవంత్ అండి, తను సింగరు. సాంగ్స్ ఎక్కువ కిరవాణి మ్యూజిక్లో పాడారు, మణిశర్మ గారి మ్యూజిక్లో పాడారు. చాలా ఫేమస్ సింగర్ ఆయన రేవంత్. అతను ఇండియన్ ఐడల్ దాంట్లో కూడా గెలిచాడు. రన్నర్ వచ్చేసి శ్రీహాన్ అండి. 7th సీజన్ విన్నర్ వచ్చి పల్లవి ప్రశాంత్, తను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాడు కామన్ మ్యాన్గా. తను ఫేమస్ యూట్యూబరు సోషల్ మీడియాలో.
అమర్దీప్ చౌదరి తన యాక్టరు ప్లస్ డాన్సరు, తను వచ్చి రన్నర్. మళ్ళీ ఓటీటీ ప్లాట్ఫామ్ ఒక్క సీజనే వచ్చిందండి హాట్స్టార్లో బిగ్ బాస్. దానికి హోస్ట్గా నాగార్జున గారు చేశారు. దానికి విన్నర్ వచ్చి బిందు మాధవి, తన యాక్ట్రెస్. రన్నర్ వచ్చి అఖిల్ సార్థక్ అండి. తను యాక్టరు ప్లస్ యాంకరు. ఢీ షోలో కనిపించారు, ఈ మధ్య చేస్తున్నారు. బిగ్ బాస్ అప్డేట్స్ ఇవ్వడానికి నేను రెడీ, వినటానికి మీరు రెడీనా? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్.